ఈరోజు మే 24th 2 పెద్ద ఈవెంట్స్ ఉన్నాయి మాకు. ఫస్ట్ ఈవెంట్ 1 మంత్ నుంచి కష్టపడుతున్నాం కదా మా సమ్మర్ క్యాంప్ కోసం, దాని గ్రాండ్ ఫినాలే ఈరోజు. అండ్ సెకండ్ మా అమ్మ బర్త్డే. సో ఈ డే చాలా చాక్ బ్లాక్ అయిపోతుంది, వెరీ ఈవెంట్ఫుల్. సో బిఫోర్ దాట్ వీఆర్ టేకింగ్ ఇట్ ఆల్ ఇన్. ఈ థాట్ ఒక పాజ్ తీసుకొని ఈ మూమెంట్ని ఎంజాయ్ చేసి ఆ తర్వాత ఈ డేకి హస్లింగ్ స్టార్ట్ చేద్దాం. మీలో చాలామంది అంటారు మా ద్వారా మీకు మోటివేషన్ వస్తుందని, కానీ కొన్నిసార్లు మీ ద్వారా కూడా మాకు మోటివేషన్ వస్తుంది. ఇంతకుముందు వీడియోలో చెప్పాము మేము దట్ మేము డాన్స్ స్టూడియో క్లోజ్ చేయాలనుకుంటున్నామని, కానీ మీలో కొందరు చెప్పారు లేదు క్లోజ్ చేయకండి, కంటిన్యూ చేయండి, సమ్మర్ వస్తుంది కదా, సో మళ్ళీ ఒక ట్రై చేయండి అని అన్నారు. సమ్మర్ క్యాంప్ ఫర్ చిల్డ్రన్ 2025 లాంచ్ చేసాము. అండ్ ఈరోజు ఫైనల్ డే సమ్మర్ క్యాంప్కి. సో ఈరోజు గ్రాండ్ ఫినాలే ఉంది సమ్మర్ క్యాంప్ది. సో నేను రెడీ అయి వస్తాను, మోకి గారు టేక్ ఓవర్. ఓకే గైస్, బిల్లి గారు చెప్పింది నిజంగా కరెక్టే. యూనో వీ వర్ వెరీ డిమోటివేటెడ్ ఆ టైంలో, కానీ మీలో చాలామంది చెప్పారు అండ్ మేము కూడా అనుకున్నాం ఓకే సమ్మర్ క్యాంప్ చేస్తే బాగుంటుంది. లాస్ట్ ఇయర్ కూడా రెస్పాన్స్ బాగుంది అని. ఈసారి అయితే ఇంకా బెటర్గా ఉంది. సో బిల్లీ గారిది చిన్నప్పటి నుంచి నేర్చుకున్న ఆర్ట్ కదా, అండ్ దాట్ వాజ్ హిస్ ప్రొఫెషన్ ఫర్ సచ్ అ లాంగ్ టైమ్. అది జస్ట్ ఉట్టిగా మొత్తం కనెక్షన్ కట్ అయిపోతుంది ఆ డాన్స్ స్టూడియో లేకపోతే. వీఆర్ వెరీ హ్యాపీ అండ్ ఇప్పుడు కంటిన్యూ చేయాలనుకుంటున్నాం. నాకు తెలిసి పిల్లి గారు డీ షో చేసినప్పుడు ఫస్ట్ స్టూడియో అయింది పెట్టారు, విచ్ ఇస్ లైక్ 12, 13, 14, 15 years ago. ఓకే, సో అప్పటి నుంచి ఇప్పటి వరకు స్టూడియో ఉంది. ఇప్పుడు సడన్గా స్టూడియో లేదంటే లైఫ్లో ఎంత ఇన్కంప్లీట్ అనిపిస్తుంది కదా. సో వీఆర్ గ్లాడ్ ఇప్పుడు కంటిన్యూ కూడా చేస్తున్నాం. సరే అవన్నీ పక్కన పెట్టేస్తే ఐ వాంటెడ్ టు షో యూ అ ఫ్యూ థింగ్స్ గైస్. ఇది చూడండి గైస్, ఐ పిక్డ్ అప్ సచ్ అ లవ్లీ ఐస్ రోలర్. ఇందులో ఒక రకమైన జెల్ ఉంది చూసారా. సో ఇది ఫ్రీజ్ అయిపోతుంది అండ్ ఇట్ కమ్స్ ఇన్ అ లవ్లీ న్యూడ్ పింక్ అండ్ రోజ్ గోల్డ్ కైండ్ ఆఫ్ అ ఫినిష్. చూడ్డానికి కూడా చాలా బాగుంది అస్థెటిక్గా. సో ఇంతకుముందు నా దగ్గర ఇది ఉండేది. ఇందులో డైరెక్ట్గా మనం వాటర్ పోసి ఐస్ సెట్ చేయాలన్నమాట. బట్ ఇది యూజ్ చేస్తున్నప్పుడు వాటర్ ఇలా డ్రిప్ అవుతూ ఉంటుంది. దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే డ్రిప్పింగ్ ఉండదు అండ్ సేమ్ ఎఫెక్ట్ వస్తుంది. ఓకే, దిస్ ఇస్ లైక్ సచ్ అ క్విక్ పిక్ మీ అప్. సో ఇది నేను నిన్ననే తీసుకున్నాను. నాకు తెలిసిన వాళ్ళదే ఈ బ్రాండ్. సో ద క్వాలిటీ ఈజ్ రియలీ రియలీ గుడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే క్వాలిటీ బాగుండాలి ఇలాంటి గ్యాజెట్స్లో, బ్యూటీ టూల్స్లో. ఐ మీన్ దిస్ ఇస్ సీరియస్లీ సో అమేజింగ్. ఎంత స్మూత్గా రోల్ అవుతుంది చూడండి గైస్. ఐసింగ్ ఇస్ మై ఎవ్రీడే రొటీన్. సో నాకు మార్నింగ్ లేచిన వెంటనే జిమ్కి వెళ్ళకముందు ఫస్ట్ బయటికి వచ్చి ఫేస్ వాష్ చేయకుండానే ఐసింగ్ చేసేసి ఆ తర్వాత ఫేస్ వాష్ చేసి రెడీ అయ్యి జిమ్కి వెళ్తాను. ఇట్ లిటరలీ వేక్స్ మీ అప్ అండ్ నాట్ ఓన్లీ దాట్ రిలాక్స్ ఫీలింగ్ ఉంటుంది తెలుసా. ఇమీడియట్లీ ఐ ఫీల్ దట్ మై స్కిన్ ఇస్ ఫీలింగ్ సో టైట్ అండ్ గుడ్. ఆల్దో ఐసింగ్ వల్ల ఫేస్ టైట్నింగ్ ఏం అవ్వదు, నేను అది క్లెయిమ్ కూడా చేయట్లేదు, బట్ టెంపరీగా అలా అనిపిస్తుంది. ఆల్సో నేను ఇంకొక 3 థింగ్స్ తన దగ్గర పికప్ చేశాను అండ్ దిస్ ఇస్ జస్ట్ టు షో యూ పీపుల్. బికాజ్ నేను గ్వాషా చాలా ఐ యూస్ టు డూ గ్వాషా లైక్ ఎవ్రీ సింగిల్ డే అండ్ ఇట్ మేక్స్ సో మచ్ ఆఫ్ అ డిఫరెన్స్. మీరు నా గ్వాషా వీడియో చూడలేదంటే తప్పకుండా చూడండి. ఐఎమ్ ప్లానింగ్ టు స్టార్ట్ వన్స్ అగైన్. సో గ్వాషా ప్లస్ జేడ్ రోలర్ సెట్లో ఉంది ఈ బ్రాండ్లో. అండ్ ఐ థింక్ ఒకటి వచ్చేసి జేడ్ది ఉంది, ఇంకొకటి రోజ్ పాట్స్ది ఉంది. దిస్ ఇస్ నాట్ స్పాన్సర్డ్ బై ఎనీ వన్, దిస్ ఇస్ జస్ట్ లవ్డ్ బై మీ. గ్వాషా వీడియో ఇప్పుడు కూడా చాలామంది చూసి మాకు ఆ టూల్ది లింక్ ఇవ్వండి, బికాస్ ప్రీవియస్ లింక్స్ అమెజాన్ది వర్క్ అవ్వట్లేదంట. So I did not give links for the longest time because I did not find a good one. Let me open this and show you. Here we go. ఇది వచ్చేసి జేడ్ సెట్. సో దే హ్యావ్ 1 జేడ్ రోలర్, దాంతోపాటు ఒక గ్వాషా స్టోన్ కూడా ఇచ్చారు. అండ్ స్టోన్ గురించి చెప్పాలంటే చాలా మంచి క్వాలిటీ ఉంది, మంచి థిక్నెస్లో ఉంది. సో మనం అది చేయడానికి ఈజీ అవుతుంది. ఎప్పుడైతే స్టోన్ ఇలా సన్నగా ఉంటుందో అప్పుడు ఇట్స్ వెరీ లైక్ యూ హ్యావ్ టు రియలీ స్ట్రెస్ యువర్ థమ్ అండ్ ఫింగర్స్ టు హోల్డ్ ఇట్, విచ్ ఇస్ వై మంచి రిజల్ట్ రాదు. ఇలా ఉంటే స్క్రేపింగ్ మోషన్ చాలా ఈజీగా ఉంటుంది. రోలర్ ది క్వాలిటీ మంచిగా మనం ఎప్పుడైనా ఎలా తెలుస్తుంది అంటే ఇట్ షుడ్ రోల్ ఇలా ఉండాలి, లుక్ ఉండొద్దు. అండ్ ఈ క్వాలిటీ అంతా కొంచెం ఫర్మ్గా స్టర్డీగా బాగుండాలి, అప్పుడు మంచి రిజల్ట్స్ ఇస్తాయి అది. అండ్ దిస్ ఈజ్ మోర్ ఫర్ రిలాక్సేషన్. సో ఇఫ్ యూ ఆస్క్ మీ,
వాట్ ఈజ్ ఇట్ యాక్చువల్లీ దట్ ఇంపాక్ట్స్ యువర్ స్కిన్ అండ్ లింఫాటిక్ డ్రైనేజ్ చేసేసి స్కల్ప్టెడ్ లుక్ ఏమిస్తుందంటే గువాషాని. ఇదేంటంటే మోర్ ఫర్ రిలాక్సింగ్, డీపఫింగ్కి పని చేస్తుంది ఐస్ దగ్గర ఎస్పెషలీ, బికాస్ గువాషా డజంట్ రీచ్ యూనో. సో ఈ చిన్న స్టోన్తో ఇలా ఇలా చేస్తే మంచి డీపఫ్ అండ్ కూలింగ్ సెన్సేషన్ వస్తుంది. ఇంకొకటి రోజ్ క్వార్ట్స్ది కూడా ఉంది. నౌ ఇఫ్ యూ ఆస్క్ మీ, ద రోజ్ క్వార్ట్స్ ఇస్ మచ్ బెటర్ దాన్ ద జేడ్ వన్, బికాజ్ ఈ రోజ్ క్వార్ట్స్లో గువాషా స్టోన్ కూడా కొద్దిగా పెద్దగా వచ్చింది. ప్రైస్ డిఫరెన్స్ ఉంది. ఇది 699 ఉంటే ఇది 899 ఉంది. బట్ ఐ థింక్ ఎప్పుడూ ఒక డిస్కౌంట్లోనే ఉంటుంది. సో యూ కెన్ చెక్ ఇట్ అవుట్. లింక్ వదిలేస్తాను అండ్ ప్రొడక్ట్ ట్యాగ్ కూడా చేసేస్తాను. మీలో రీసెంట్గా కొంతమంది జాయిన్ అయ్యారంటే యూ ప్రాబ్లీ డోంట్ ఈవెన్ నో వాట్ ఐమ్ టాకింగ్ అబౌట్. ఈ టూల్స్ ఏంటి అసలు. పాత గువాషా వీడియో లింక్ ఇందులో పోస్ట్ చేసేస్తాను. అది మీరు చూసుకొని ట్యూటోరియల్ చూసుకొని యూ కెన్ ట్రై ఇట్ అవుట్. ట్రస్ట్ మీ, ఇట్ మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ గైస్. ఐ వాంట్ టు గెట్ బ్యాక్ టు దిస్ రూటీన్ అగైన్. మెల్లిమెల్లిగా అది మళ్ళీ స్టార్ట్ చేస్తాను. మీరు నోటీస్ చేయవచ్చు క్వాలిటీ చాలా బాగుంది అండ్ కాంటూర్స్. సో ఈ ఎడ్జెస్ చాలా బాగుంది, స్మూత్గా ఉన్నాయి. సో మీకు ఎటువంటి హర్ట్ అవ్వదు ఈ స్టోన్తో. అలాగే ఈ రోలర్ కూడా చాలా బాగుంది క్వాలిటీ. ఇట్స్ లైక్ రియలీ స్మూత్. ఇన్ఫ్యాక్ట్ ఇది ఆ జేడ్ కంటే బెటర్ ఉంది రోజ్ క్వార్ట్స్ది. సో వీటి లింక్స్ కూడా పోస్ట్ చేసేస్తాను. యూ కెన్ చెక్ ఇట్ అవుట్ ఇఫ్ యూ విష్ ఓన్లీ. దెర్ ఇస్ నో కంపల్షన్. కొంతమందికి గువాషా గురించి చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కదా. ఐ థాట్ ఐల్ డూ అ వీడియో వేర్ ఐ కెన్ టెల్ యూ అబౌట్ ద గుడ్ స్టోన్స్ ఇన్ ద మార్కెట్ దట్ ఐ ఫౌండ్. అండ్ ఇప్పుడు దిస్ ఇస్ ద డర్మా రోలర్, సేమ్ బ్రాండ్ది. సో ఇది నేను ఇంకా చెక్ చేయలేదు. ఐఎమ్ జస్ట్ ఓపెనింగ్ ఇట్ నౌ. లెట్ మీ సీ హౌ ఇట్ ఈస్ ఫస్ట్. సో ఇదిగో ఇది డర్మా రోలర్ గైస్. నా ఈ డర్మా రోలర్తో ఏమేమి చేయొచ్చు చెప్తాను. ఇది వరకు నేను డర్మా రోలర్ మీద వీడియో చేశాను. ఇది జస్ట్ 0.5 mm. సో ఇది మనం ఇంట్లో వాడుకోవచ్చు. ఎక్కువ పెద్ద mm అంటే పెద్ద ముళ్ళు ఉంటాయి కదా, అది ఇంట్లో వాడకూడదు. అది డాక్టర్ సూపర్విజన్లోనే మనం చేయాలి. సో మనకి పింపుల్స్ తర్వాత స్కార్స్ వస్తాయి కదా. స్కార్స్ అంటే మార్క్స్ కాదు, గుంతలు. యాక్నే, పింపుల్స్, పిట్స్ అంటారు కదా, అవి వస్తే దానికి డర్మా రోలింగ్ చాలా బెనిఫిషియల్ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఇంట్లో ఓన్లీ వే టు ట్రీట్ ఆ గుంతలుని ట్రీట్ చేయాలి అంటే డర్మా రోలింగ్తోనే చేయొచ్చు. దీని గురించి కూడా ఒక ప్రాపర్ ఇన్ఫర్మేటివ్ వీడియో ఉంది. అది మీరు చూసుకొని దానికి తగ్గట్టు ఇది ఎలా యూజ్ చేయాలో కరెక్ట్గా అందులో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అది మీరు చూసుకోవచ్చు. కానీ ఇప్పుడు రీసెంట్గా కూడా నాకు తెలిసింది దట్ హెయిర్ కోసం ఇది వాడొచ్చు. మీరు ఏం యూజ్ చేస్తున్నా సరే, హెయిర్ రీగ్రోత్ సీరమ్ కానీ ఆయిల్స్ కానీ దాని ఎఫెక్ట్ని రెట్టింపు చేస్తుంది డర్మా రోలింగ్. కానీ ఇది వీక్లీ వన్సే చేయాలి. దీనికంటే ఎక్కువ క్రాస్ అవ్వద్దు ఫర్ ద స్కాల్ప్ ఇస్ వాట్ ఐమ్ సేయింగ్. బేసిక్గా ఏంటంటే ఎక్కడెక్కడైతే మీకు హెయిర్ పోయింది అక్కడ హెయిర్ రీగ్రోత్ సీరమ్ రాస్తున్నారు అనుకోండి, వారానికి ఒకసారి సండే ఫిక్స్ చేసేసుకోండి. ఆ వారానికి ఒక్కరోజే దీన్ని ఎలా వాడాలి అంటే, సపోజింగ్ మీకు ఇక్కడ హెయిర్ పోయింది, ఓకే, డర్మా రోలర్ని ఫర్మ్గా పట్టుకొని 3 times స్ట్రేట్గా వర్టికల్గా ఇలా చేయండి, రోల్ చేయండి, ఓకే. ఆ తర్వాత క్రాస్ 1 2 3, తర్వాత ఈ సైడ్ క్రాస్ 1 2 3, అంతే సరిపోతుంది. డోంట్ ఓవర్ డూ ఇట్. సో అలా మీకు హెయిర్ లైన్లో ఎక్కడెక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ రోల్ చేసి ఆ రోజు నైట్ వదిలేయండి. ఆ రోజు నైట్ మనం సీరమ్ ఆయిల్ ఏమి రాయొద్దు. ఇది చేసిన తర్వాత అసలు ఏం చేయొద్దు హెయిర్ని, ఓకే. నెక్స్ట్ నైట్ నుంచి మీరు యాజ్ ఇట్ ఈస్ హెయిర్ రీగ్రోత్ సీరమ్ వాడితే ఏమవుతుందంటే పెనిట్రేషన్ తొందరగా అవుతుంది. సో ఒక హెయిర్ రీగ్రోత్ సీరమ్ మీకు 90 days తర్వాత ఎఫెక్ట్ చూపిస్తుంది అనుకోండి, కొంచెం తొందరగా రిజల్ట్ చూపించడం స్టార్ట్ అవుతుంది. ఈ డర్మా రోలింగ్ అనేది స్కిన్కి, హెయిర్కి రెండిటికి చాలా బెనిఫిషియల్. బట్ ఒకటే రోలర్ని స్కిన్ అండ్ హెయిర్ రెండిట్లో వాడొద్దు, సెపరేట్గానే ఉంచాలి. దీని క్లీనింగ్ అదంతా కూడా ఎలా అంటే, ఒక డర్మా రోలర్ వీడియో చేశానని చెప్పాను కదా, అందులో ట్యాగ్ చేసేస్తాను. సో అందులో క్లీనింగ్ ప్రాసెస్ అదంతా కూడా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడొచ్చు. అండ్ టుడే ఈస్ గోయిన్ టు బి సచ్ అ ఫ్యాబులస్ డే. 1 month నుంచి ఏదైతే సమ్మర్ క్యాంప్లో కష్టపడుతున్నాం, ఫైనల్గా దాని గ్రాండ్ ఫినాలే. సో పేరెంట్స్ అందరు వస్తున్నారు. ఇట్స్ గోయిన్ టు బి అ సూపర్ ఎక్సైటింగ్ ఈవెంట్. మిల్లి గారు అయితే ఇప్పుడు రెడీ అయ్యి వెళ్ళిపోతారు, కానీ నేను చీఫ్ గెస్ట్ కదా, కొంచెంసేపు ఆగి మంచిగా రెడీ అయ్యి వెళ్తాను. హలో మోకి గారు. ఒక చీఫ్ గెస్ట్ ని బిల్లి, ఒక చీఫ్ గెస్ట్ ని రిసీవ్ చేసుకునే పద్ధతి, దండ లేదు, దండం లేదు, శాలువా లేదు, అన్ని పైన ఉంటాయిరా. ఇక్కడి నుంచే పువ్వులు పెట్టెలు జిల్లా జల్లుతూ వెల్కమ్ చేయాలి కదరా. నెక్స్ట్ ఇయర్ నుండి అదే చేస్తాం. సరే, చీఫ్ గెస్ట్ చాలా బాగుంది. ఎక్సైట్మెంట్ లో కారే ఆఫ్ చేయడం మర్చిపోయాను.
వెల్కమ్ టు డిఎన్సి. Thank you. And how are you all? Good morning. Good morning. Hi. How was your summer camp? All of you enjoyed? Yeah, we are enjoying. What did you learn? I'm going to see everything now. My name is B. Shreya Kumar Reddy. Hello, my name is Tirtha. My name is Dakshnil Verma. Every summer camp they teach 4 songs and the 4 songs are very, very good. My favorite things to do is dance. I wanted to come to this summer camp next year. Wanted to have a lot of fun. This is my first year at DNC summer camp and I really liked it. My favorite part was gymnastics. This is my first time of DNC summer camp. I'm enjoying a lot. My favorite was arts and crafts and I brought many arts and crafts to showcase and I hope you guys like them. Done. For being a constant source of support. Thank you. Thanks, Billy. And thank you, Billy garu. థ్యాంక్ యూ. అరే రష్మి సర్టిఫికేట్ ఉంది, ఇస్తా. నేను తీసుకుంటా. ఓకే. ఫ్లవర్ మేకింగ్ క్లాస్ రష్మి తీసుకుంది. తను నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. తను రాలేకపోయింది, సో తన బిహాఫ్లో నేను తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ రష్మి. బిల్లి గారు, ఫస్ట్ నేను నీకు కంగ్రాచులేట్ చేయాలి. Thank you. సక్సెస్ఫుల్గా ఈ సమ్మర్ క్యాంప్ కంప్లీట్ చేశారు. అందరికీ నువ్వు సర్టిఫికేట్ ఇచ్చావు, నీకు నువ్వు డిజైన్ చేసుకోలేదా? నేను నీకు ఇస్తాను సర్టిఫికేట్ తొందరలోనే. నీకు కూడా థ్యాంక్స్. ఎవ్రీ ఇయర్ లాగానే ఈసారి ఇంకా నువ్వు ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టావు, కొన్ని క్లాసెస్ తీసుకున్నావు, అవును. చిల్డ్రన్స్తో ఎంగేజ్ అయ్యావు. అవును. సో ఫైనల్గా ఈ రోజు అయితే కంప్లీట్ అయిపోయింది సమ్మర్ క్యాంప్ అండ్ పేరెంట్స్ చిల్డ్రన్ అయితే చాలా చాలా హ్యాపీ, చాలా హ్యాపీగా ఉన్నారు. స్కూల్ అయినా నేను వెళ్ళను అంటారు కానీ సమ్మర్ క్యాంప్ మాత్రం వెళ్ళను అన్నారు. సో అదే అండి ఫీడ్బ్యాక్. సో థ్యాంక్ యూ సో మచ్ మోకి Yeah. అండ్ థ్యాంక్స్ రష్మి Yeah. and all the team of Danceaholics for making this summer camp 2025 a big success. అండ్ ఆల్సో థ్యాంక్స్ టు ద పేరెంట్స్. Thanks to the యాక్చువల్గా parents, yeah. ఎవరు ఫీడ్బ్యాక్ చెప్పే మూడ్లో లేరు. టైం అయిపోయింది, లంచ్ టైం, పిల్లలంతా గోలా చేస్తున్నారని వెళ్ళిపోయారు. బట్ వీ హ్యావ్ అ వెరీ పాజిటివ్ ఫీడ్బ్యాక్ అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ ట్రస్టింగ్ అస్ విత్ యువర్ కిడ్స్. ఐమ్ టేకింగ్ యూ అవుట్ ఫర్ లంచ్. ఎక్కడంటే అక్కడ. బిల్లి గారు, మనం ఎక్కడికి వెళ్తున్నామని అనుకుంటున్నావు నువ్వు? నేను ఐ థింక్ ఇటువైపు ఏదైనా సౌత్ ఇండియన్ అనుకుంటున్నాను. నేను చాలా రోజుల నుంచి ఒక దగ్గరికి నేను తీసుకెళ్దాం అనుకున్నాను, అక్కడ తీసుకెళ్తున్నా. నేను నీకైతే మస్తు నచ్చుతుంది, అంటే ఎవరికైనా నచ్చుతుంది. ఇంత సూపర్ ఉంది. నేను ఒకరోజు వెళ్ళొచ్చాను ఆల్రెడీ. మీ ఫ్రెండ్స్తోనా? నీకు ప్లేస్ చెప్పట్లేదు, లేదంటే నువ్వు గుర్తుపడతావు. సరే చూద్దాం. చూడు. మోయి మోయి పద బిల్లి. హాయ్. హాయ్. వాడొచ్చు, అది బాగుంటుంది.
Little Billy, I'm so in love with you. We had our fill and ఇప్పుడే ఒక క్రేజీ ఐడియా వచ్చింది. గైజ్ మాకు ఏం ఐడియా వచ్చిందంటే మనం ఒక పాడ్కాస్ట్ స్టార్ట్ చేద్దాం. బట్ పాడ్కాస్ట్ అంటే గెస్ట్ని పిలిచి అలా కాదు, జస్ట్ నేను బిల్లీ గారు క్యాజువల్ డిస్కషన్ అబౌట్ లవ్, లైఫ్ అండ్ ఒపీనియన్స్ ఆన్ వేరే థింగ్స్ చేయాలనుకుంటున్నాము యాజ్ అ కపుల్. మీరేమంటారు దానికి? అండ్ మీరు కనుక అది ఓకే అంటే ఇట్ విల్ బి అ న్యూ ఛానల్ ఆఫ్ కోర్స్ గైస్. అండ్ అందులో ఓన్లీ రీల్స్ లాగా ఉంటుంది, నాట్ లైక్ ఫుల్ లెంత్ పాడ్కాస్ట్, డిఫరెంట్ టాపిక్స్ మీద. సో బిల్లీ గారు నువ్వు రెడీనా దీనికి? నువ్వే ఐడియా ఇచ్చావు యాక్చువల్గా. సో మనం చేసినా కూడా ఏం చేద్దాం, ఇంతకుముందు మనం ఒకరిని కలిసాం కదా ఇక్కడ ఇదే ప్లేస్లో. వాళ్ళు ఏమన్నారంటే మేము ఏదైనా స్టార్ట్ చేయాలంటే మోటివేషన్ ల్యాక్ అవుతున్నాం. అవును. సో అదొక మంచి టాపిక్, మోటివేషన్ మీద ఒకటి చేయొచ్చు. తర్వాత మన పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ నుండి మనము రీకలెక్ట్ చేసుకొని ఎలా అయితే మనం ఛాలెంజెస్ వస్తే ఓవర్కమ్ చేస్తాము. చాలా టాపిక్స్ ఉన్నాయి. యా ప్లీజ్. అలా చేయాలనుకుంటున్నాం గైస్. అండ్ దానికి ఒక మంచి పేరు సజెస్ట్ చేయండి మీలో ఎవరైనా. బాగుంటే డెఫినెట్గా అదే పేరుతో వెళ్ళిపోదాం. ఓకే, ఇది యాక్టింగ్ కాదు, ఓవర్ యాక్టింగ్ అయింది. అంత తినిపించావు మరి. సో ఒక మంచి బొకే చేయడానికి వచ్చాను. ఫుల్ వర్షం పడుతుంది, ఇక్కడ పవర్ లేదు. సెలెక్ట్ చేద్దాం ఒక మంచి బొకే మమ్మీకి. और इसका क्या है प्राइस? 50 का स्टॉक है, 100 रुपीज़ का स्टॉक है. Smile! Happy birthday girl! Thank you. Happy birthday to you.